అందరికీ హ్యాపీ హోలీ. హోలీ స్పెషల్‌గా మలై పూరి చూపిస్తున్నాను. మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత యమ్మీగా ఉందో అని. అలాగే చాలా జ్యూసీగా కూడా ఉంది. తింటుంటే మరొకటి తినాలనిపిస్తుంది. గిన్నెలో ఒక కప్పు మైదా పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు స్వీట్‌లెస్ పచ్చికోవా, 2 టేబుల్ స్పూన్ల పంచదార, యాలకుల పొడి, 1:30 కప్పు పచ్చిపాలు కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే దోస బ్యాటర్ లాగే ఉండాలి. కనీసం ఒక అరగంట సేపైనా పిండి నాననివ్వాలి. పిండి నానేలోపు పాకం రెడీ చేసుకోవాలి. రబడీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార పాకం అయితే గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుంది. రబడీ కోసం అయితే నేను పచ్చికోవానే తీసుకున్నాను స్వీట్లెస్ ది. అందులో పంచదార, పాలు వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద కాస్త దగ్గరగా అవనివ్వాలి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా కాస్త జారుడుగా ఉన్నాక స్టవ్ ఆపేసేయాలి. అరగంట తర్వాత పిండి కూడా నానిపోతుంది. అయితే ఆయిల్ మరి వేడిగా ఉండకూడదు. కాస్త మీడియం హీట్ మీద ఉన్నప్పుడే ఒక గరిటెడు బ్యాటర్ ని తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించిన టేస్ట్ మారిపోతుంది. వేడిగా ఉన్న మలై పూరీలను పాకంలో వేసేసుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. పాకం కూడా కాస్త గోరువెచ్చగానే ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత పైనుంచి రబడీతో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే మలై పూరి రెడీ. మీరు కూడా చేసి చూడండి.